నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో పెరగనున్న 115కి పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంక్షిప్త సంవరణపై ఎన్నికల అధికారులతో కలెక్టర్ అరుణ్ బాబు సమీక్ష సమావేశం. అన్నదాతల ఖాతాలో 2343 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం జమ. ఎన్నికల హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. పదవీ విరమణ చేసిన నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, విశ్రాంత అధికారికి పోలీస్ అధికారులు ఘన వీడ్కోలు. నర్సరావుపేట జిల్లా కోర్టులో ఈ నెల 4 నుంచి విధుల బహిష్కరణకు న్యాయవాదులు పిలుపు. జిల్లా జడ్జితో పాటు అదనపు సీనియర్ సివిల్ జడ్జిని బదిలీ చేయాలని డిమాండ్. నర్సరావుపేట కే రిచ్ పాఠశాలలో రాష్ట్ర స్థాయి ఫ్లోర్ బాల్ పోటీలు. జాతీయ స్థాయి పోటీలకు ప్రతిభావంతులను ఎంపిక చేస్తామన్న ప్రిన్సిపల్ బార్నర్ బాస్. రాష్ట్రంలోని అన్ని జిల్లా కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తామని, అర్జీదారులు తమ సమస్యలను నమోదు చేసుకోవడానికి మీకోసం .ap.gov.in వెబ్సైట్ వినియోగించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. నమోదైన అర్జీల సమాచారం కోసం 1100కి నేరుగా కాల్ చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సూచించారు. నర్సరావుపేట పట్టణంలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బల్లారి రాఘవ జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ అరుణ్ బాబు బల్లారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మురళి, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దాన్ని మున్సిపల్ హై స్కూల్ ఎంపీపీ స్కూల్ నార్తన్ సైడ్ ప్రపోజ్ చేసింది. సో అదేవిధంగా చెరుకుపాలెంలోనే చెరుకుపాలెము ఇంకోటి వీళ్ళు తయారు చేసినటువంటి ఈ ప్రతిపాదన మరి స్టేట్ ఎలక్షన్ ఈసీఐ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మనం స్టాట్యుటరీగా జిల్లా లెవెల్లో బల్లారి రాఘవ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మనము ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. మనకి మీ అందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రంలో నాటక కళారంగం అనేది చాలా ప్రావీణ్యంగా ఉంది మనకి. సో మారిన పరిస్థితులను బట్టి అంతరించిపోతున్న కళారంగం అనేది బ్రతికించాలంటే వీళ్ళ యొక్క ఇట్లాంటి మహనీయుల యొక్క జీవిత చరిత్రలు కానీ వర్ధంతి కానీ ఆ సందర్భంగా మనం వాళ్ళు చేసిన సేవలు, వాళ్ళు ఈ రాష్ట్రానికి అందించిన, ప్రజలకు అందించినటువంటి వారి కళా ప్రావీణ్యాన్ని మనం గుర్తు చేసుకుంటాం. ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక స్టేట్ ఫంక్షన్ లాగానే చేయమన్నారు జిల్లా హెడ్క్వార్టర్లో. అందుకని గౌరవ కలెక్టర్ గారు ఇప్పుడే మన ముందు వారికి పుష్పాలు నుంచి శ్రద్ధాంజలి ఘటించారు. పల్నాడు జిల్లాలోని 1932 పోలింగ్ కేంద్రాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం 1200 మంది ఓటర్లతో ఒక పోలింగ్ కేంద్రంగా విభజన చేసి మరొక 184 నూతన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య 2115కు చేరినట్లు జిల్లా ఎన్నికల అధికారులు అరుణ్ బాబు తెలిపారు. పల్నాడు జిల్లాలోని పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు, మార్పులు, చేర్పులపై కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా రెవెన్యూ అధికారి మురళి సమీక్ష సమావేశం నిర్వహించారు. నర్సరావుపేట, సత్తెనపల్లి, గురజాల రెవెన్యూ డివిజన్ అధికారులు, 7 శాసనసభ నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు, తహసీల్దార్, అన్ని రాజకీయ పార్టీ నాయకులు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత నియోజకవర్గాల్లో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్, సహాయక ఎలక్ట్రిక్ రిజిస్ట్రేషన్ అధికారులు, పురపాలక సంఘం అధికారులు కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులు అభిప్రాయాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు మధులత, రమాకాంత్ రెడ్డి, మురళీకృష్ణ, 7 నియోజకవర్గాల ఎలక్ట్రోల్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్ట్రోల్ అధికారి, తహసీల్దార్, పురపాలక సంఘం అధికారులు పాల్గొన్నారు. నర్సరావుపేట మండలం ఇసప్పపాలెం గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని వ్యవసాయ శాఖ డిపిఎం అమలా కుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గ్రామదేవత కాళికాదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నర్సరావుపేట నియోజకవర్గ రైతుల అభ్యున్నతికి అందజేయనున్న 14,30,00,000 రూపాయల విలువైన చెక్కును విడుదల చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమానికి చేసిన నర్సరావుపేట వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము.
పరిష్కరించండి. మా ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు. రొంపిచెర్ల మండలంలో అసలు ఎన్ని సమస్యలు ఉన్నాయో మాకే తెలియదు. ఒకళ్ళు పొలం వచ్చి మాదంటారు, ఒకళ్ళేమో పొలం ఆక్రమించుకుంటారు. ఒకవేళ పొలానికి పొజిషన్ ఇస్తే వాళ్ళు వెళ్ళి పొలంలోకి వెళ్ళలేరు. అంతా కూడా తుంగపాడు, అన్నారం, ఆ చుట్టుపక్కల ఎక్కువగా ఉన్నాయి ఈ సమస్యలు. అందుకని మేడం గారిని ఒకటే కోరుతున్నా, రైతులకు అండగా ఉండండి, వెంటనే సమస్యలు పరిష్కరించండి. రైతులు కోరేది ఒకటే. అదేవిధంగా వ్యవసాయ అధికారులు కనుక ఎప్పటికప్పుడు సబ్సిడీ విత్తనాలు ఇస్తున్నారు, సబ్సిడీ ఎరువులు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తారు. కాబట్టి వ్యవసాయ అధికారులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఘనంగా సాధించినందుకు ఇసపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఈ కార్యక్రమంలో 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ వేస్తున్నాం. అదేవిధంగా 2 సార్లు 3 విడతలుగా చేయడం జరుగుతుంది 20,000 రూపాయలని ప్రతి రైతు కుటుంబానికి. అన్నదాత సుఖీభవ ద్వారా మన నసరాపేట నియోజకవర్గంలో దగ్గర 20,000 రైతు కుటుంబాలకి 23 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుంది. అలాగే మన రాష్ట్రంలో 47 లక్షల కుటుంబాలకి, రైతుల కుటుంబాలకి లబ్ధి చేకూరుతుంది. దేశవ్యాప్తంగా కూడా 10 కోట్ల మంది రైతుల కుటుంబాలకి 23,000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ విధంగా రైతులకు సాయం తెచ్చడం మన రాష్ట్రంలో ఇది మొదటిసారిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 20వ విడత వరుసగా. ఎందుకంటే కేంద్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం అనేక రైతు ప్రయత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. పొలం పిలుస్తుందిగా కార్యక్రమాలు నిర్వహించాం. అలాగే బిందు సేద్యం గురించి చెప్పారు, డ్రోన్లు అందించారు. అలాగే ఆర్పీకే సెంటర్లు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఆర్పీకే సెంటర్లకు అనుబంధంగా గిడ్డంగులు ఉండాలి. ఎటువంటి గిడ్డంగులు ఏర్పాటు చేయలేదు. ఎటువంటి వ్యవసాయ పనిముట్లు కానీ నాణ్యమైన విత్తనాలు అందజేయలేదు. కానీ ఇప్పుడు అవన్నీ చేసుకుంటున్నాం మనం, ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం కాబట్టి. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటాయి రైతులకి. దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ వల్ల కొన్ని వేల కోట్ల రుణాలు పొందడం జరిగింది. ఎంత మంచిగా పండుతాయి అంటే పంటలన్నీ కూడా చాలా ఆరోగ్యంగా పండుతాయి. మరి బిందు సేద్యం, తుంపర్ల సేద్యం, ఈ సేద్యానికి ప్రభుత్వం వారు 90% సబ్సిడీ ఇస్తున్నారు. ఇంకా ఎవరైనా సరే మీ పొలాల్లో బోర్లుండి, కరెంట్ ఉండి, నీరు అంటే నీటి సదుపాయం ఉండి డ్రిప్ పెట్టుకోకపోతే వెంటనే డ్రిప్ పెట్టుకోవచ్చండి. ప్రభుత్వం ఉద్యాన రైతులకు డ్రిప్ నీటిపారుదల సౌకర్యాన్ని విస్తృతంగా వినియోగించుకుందుకు వెసులుబాటు కల్పించేందుకు ఎస్సీ, ఎస్టీ రైతులకు 90% ఉన్న రాయితీని 100%కి, రాయలసీమ, ప్రకాశం జిల్లా రైతులకు 90%కి, కోస్తా జిల్లాలోని రైతులకు 70%కి పెంచాం. 2024-25లో 1,17,880 హెక్టార్ల విస్తీర్ణంలో 1.11 లక్షల మంది రైతులకు క్రొత్తగా ఈ పథకాన్ని అమలు చేశాం. బిందు సేద్యం, తుంపర్ల సేద్యం, అలాగే సబ్సిడీపై మేలైన విత్తనాలు. మీ అందరికీ తెలుసు, మన రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు సరఫరా కూడా చేస్తున్నారు. సూపర్ 6 హామీలకు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని, ఎన్నికల హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డు అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి సహకారంతో ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తున్నామని, రాష్ట్రంలో 46,85,000 మంది రైతులకు తొలి దశ పెట్టుబడి సాయం కింద 7,000 రూపాయలు జమ చేశామని మంత్రి రవికుమార్ తెలిపారు. 2,343 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామని, అలాగే 1,600 కోట్ల రూపాయలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకు అప్పుగా పెడితే కూటమి ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు ప్రసంగించారు. నర్సరావుపేట మండలం పెద్దతుర్కపాలెం గ్రామంలో 5 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణం పనులు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొబ్బరికాయ కొట్టి రోడ్డు నిర్మాణ పనులు లాంఛనంగా ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే అరవింద్ బాబుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
సార్ ఒకసారి చూడండి సార్. మీరు ఎప్పుడు కొట్టారు రాండి. ఓకే సార్. పల్నాడు జిల్లా నర్సరావుపేట A1 కన్వెన్షన్ హాల్లో డీఎస్పీ నాగేశ్వరరావు ఉద్యోగ విరమణ సన్మాన సభ శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కంచి శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్, అడిషనల్ ఎస్పీ సురేష్, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, పోలీస్ అధికారులు హాజరై ప్రసంగించారు. నక్సలిజం, రవాణా సౌకర్యాల కొరత, ఇతర సవాళ్ల మధ్య ఎంతో నిబద్ధతతో నాగేశ్వరరావు నిధులు నిర్వహించారని ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. ఆయన పోలీస్ శాఖకు అందించిన సేవలు వెనుక కుటుంబ సభ్యులు త్యాగం, సహకారం ఎంతో ఉందని కొనియాడారు. డీఎస్పీ నాగేశ్వరరావును ఘనంగా సన్మానించి ఆయన సేవలను వీడ్కోలు పలికారు. కోడి బాయల చుమ్మది, కోడి గుడ్డు బాయల చుమ్మది, కోడి బాయల చుమ్మది, గంప బాయల చుమ్మ. ఈ సాంగ్ అనేది తెలంగాణలో చాలా ఫేమస్. ఈ సాంగ్ వివిధ గాయకులు వాళ్ళ టైంలో పాడితే ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఒక నా తరఫున కొంచెం ఎంటర్టైన్ చేయడానికి పడతాను. మన ఘంటసాల గారు ఆ రోజుల్లో ఈ పాట పడితే ఏ విధంగా ఉంటుంది. ఓడిపోయే లచ్చమ్మాది కోడిపోయి కంపపోయి కోడి కింద గుడ్డే అదేవిధంగా మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాట ఎలా ఉంది. కోడిపోయేనే లచ్చమ్మది, గంపపోయేనే లచ్చమ్మ, కోడైతే పోయేనే లచ్చమ్మది, గంపపోయి కోడిపోయి కోడి కింద గుడ్డు పోయేనే, జాము రాత్రి జాబిలమ్మ కోడిల పాడన ఇలా. తర్వాత జేసుదాస్ గారు పాడితే రా. కోడిపోయే లచ్చుమ్మాది, గంపపోయే లచ్చుమ్మాది, కోడైతే పోయేనే లచ్చుమ్మది, కోడిపోయేనే కోడి కింద గుడ్డు పోయేనే, వెన్నెలైనా సత్యపర డిఎస్పీ గారిని, గురజాల డిఎస్పీ గారిని కోఆర్డినేట్ చేసుకుని ఆల్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి దాన్ని తీసుకొస్తే ఈ రోజున మార్నింగ్ లేచినా ఈవినింగ్ లేచినా కూడా ఆ గ్రౌండ్లోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా అక్కడ మనం ఆల్రెడీ చేసాము, రేపు భవిష్యత్తులో కూడా చేయబోతాము. అది నాట్ ఓన్లీ ఫర్ పోలీస్, పల్నాడుకి ఒక మంచి అసెట్గా ఉండే అవకాశం ఉంది. అలాగే మేము ఒక డాగ్స్ కెనల్ కట్టాలన్నా, లేదు ఇప్పుడు కాన్ఫరెన్స్ హాల్ అన్నా కూడా ఇనిషియేషన్ తీసుకోవడము, వెంటనే సత్యనపల్లి డిఎస్పీ గారిని యాడ్ చేసుకోవడము, గురజాల డిఎస్పీ గారిని కూడా తోడు పెట్టుకోవడము, అడిషనల్ ఎస్పీ గారితో మా అడ్మిన్ గారితో మాట్లాడి అది కన్క్లూజన్కి తీసుకొచ్చేయడం. అట్లాగే ప్రియా డిఎస్పీ గారు కూడా దీనికంటే ముందు మార్నింగ్ మాట్లాడడం, మేము పెట్టుకున్నటువంటి చిన్న ప్రోగ్రాంతో వాళ్ళని కూడా సోదరభావంతో తీసుకోవడము. ఇదే నర్సరావుపేటలో ఎక్కువ కాలం పనిచేసి ఉండడం వల్ల
ఆయన పేరు పెట్టి పిలిచే వ్యక్తులు చాలా ఎక్కువ మంది ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. అది ఒక మంచి వరం. అది పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని జిల్లా కోర్టులో ఈ నెల 4 నుంచి విధులు బహిష్కరించాలని న్యాయవాదులు పిలుపునిచ్చారు. 13న అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ ఇరువురిని బదిలీ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. తమతో ఆ ఇరువురి జడ్జిల ప్రవర్తన తీవ్ర అభ్యంతరంగా ఉందని ఆరోపించారు. ఈ నెల 4 నుంచి పూర్తి విధులు బహిష్కరించాలని న్యాయవాదుల అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ ఇద్దరు జడ్జిలను బదిలీ చేసేంత వరకు విధులు హాజరు కావద్దని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవి సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తీర్మానం ఆమోదించారు. పల్నాడు జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల జూడో జట్టు ఎంపికలు ఈ నెల 3న నర్సరావుపేట కోడెల శివప్రసాద్ స్టేడియంలో నిర్వహించినట్లు పల్నాడు జిల్లా జూడో అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహరావు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా కలిగిన విద్యార్థులు జనన ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు సమర్పించాలని అన్నారు. 2011-13 సంవత్సరంలో జన్మించి వివిధ కేటగిరీల్లో బాలుర విభాగంలో 30 కిలోలు, 35 కిలోలు, 40-45, 50-55, 60-66 కిలోల ప్లస్ బాలికల విభాగంలో 28 కిలోలతో పాటు 32-36, 40-44, 48-52-57 కిలోలలో ప్లస్లో నిర్వహిస్తామని తెలిపారు. విజేతలు ఈ నెల 9-10న నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వారు ప్రకటించారు. ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ముగిసిన 45 రోజులు గడిచినా ఇంకా జీతాలు చెల్లించలేదని పరిస్థితి నెలకొనిందని, బదిలీ అయి కోరుకున్న పాఠశాలలు చేరిన పరిస్థితి కూడా లేదని ఉపాధ్యాయుల సంఘ నేతలు ఆరోపించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 3000కు పైగా, మరికొన్ని జిల్లాల్లో 400కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అయినప్పటికీ విద్యార్థులకు విద్య అందని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఉన్నత విద్య చదువుకున్న హైస్కూల్ ప్లస్లో బోధించే ఉత్సాహపడిన టీచర్లను చేదు అనుభవం ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సరావుపేట పట్టణం గాంధీ పార్క్ వద్ద ఉపాధ్యాయ సంఘం పల్నాడు జిల్లా సభ్యులు శనివారం నిరసన తెలిపారు. వారి సమస్యలపై జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్కి మెమోరాండం సమర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్మన్ రామిరెడ్డి, సంపత్ బాబు ప్రసంగించారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఏకరపు పెట్టారు. ఎల్వి రామిరెడ్డి, పల్నాడు జిల్లా ఫ్యాప్టో చైర్మన్. ఈ రోజున రాష్ట్రంలో రాష్ట్ర ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల వర్గానికి సంబంధించి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా పల్నాడు జిల్లాలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి జిల్లా నలుమూలల నుండి వేల సంఖ్యలో ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని 18 డిమాండ్లను ప్రామాణికంగా తీసుకొని ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొదటిది, ఫెడరల్ P4 విధానాన్ని ఉపాధ్యాయులపై నిర్బంధంగా రుద్దరాదు. రెండవది, అప్గ్రేడ్ స్థానాల్లో ఇటీవల బదిలీ జరిగినటువంటి ఉపాధ్యాయులను వారికి సంబంధించిన జీతభత్యాలను తక్షణమే చెల్లించాలి. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో కారుణ్య నియామకాలను ఎమ్మడే చేపట్టాలి. దాదాపుగా 2021 సంవత్సరం నుంచి ఈరోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3612 మంది ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. వారికి జీవనోపాధి కల్పించాలి. అదేవిధంగా 12వ PRC 2023 జూలై నుంచి అమలు చేయాల్సింది. ఈరోజు వరకు కూడా దాదాపుగా 25 నెలల కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు కమిషన్లు వేయటం కానీ ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి ఆన్సర్ కూడా లేదు. అంటే ఏ విధమైనటువంటి శ్రద్ధ కూడా ఈ యొక్క PRC కమిషన్ విషయం మీద లేదు. సంపత్ బాబు, ఫ్యాప్టో పల్నాడు సెక్రటరీ జనరల్. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులు దాదాపు ముఖ్యంగా ఒక దశాబ్ద కాలం నుండి ఉపాధ్యాయులు బోధించడానికి పిల్లలకు 4 ముక్కలు చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. దానికి కారణం ప్రభుత్వాలు విపరీతమైన యాప్లు తీసుకొచ్చి, బోధనేతన కార్యక్రమాలు తీసుకొచ్చి, వాటికి ఉపాధ్యాయులను కాపలాగా పెట్టి పేద విద్యార్థులు చదువుకునే బడిలో 4 ముక్కల విద్యార్థులకు చెప్పే అవకాశం లేకుండా పోయింది. దానికి మేము ఈరోజు మరి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ యాప్లు బోధనేతర కార్యక్రమాలు తీసేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం లాగిన్ అవ్వటం అయితే పాస్వర్డ్ ఒకటే ఇచ్చారు, కానీ లోపల అనేక రకాలైనటువంటి బోధనేతర కార్యక్రమాలు ఈ మధ్యన P4 అని చెప్పి మరి ప్రభుత్వం బాధ్యత మరి దత్తత తీసుకునే కార్యక్రమాన్ని కూడా ఉపాధ్యాయుల మీద బలవంతంగా రుద్దాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఫ్యాప్టోగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అదానీ స్మార్ట్ మీటర్లను బిగించేందుకు ప్రయత్నిస్తుందని, ఈ మీటర్లతో గృహ వినియోగదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని MCPIU నేతలు ఆరోపించారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 5న విద్యుత్ సబ్ స్టేషన్లు కార్యాలయం వద్ద
వామపక్ష పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ప్రజలందరూ పాల్గొనాలని ఎంసీపీఐయు పల్నాడు జిల్లా కార్యదర్శి బాషా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహమూబ్ బాషా, పట్టణ కార్యదర్శి షరీఫ్, మండల కార్యదర్శి మస్తాన్ వల్లి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఫ్లోర్ బాల్ అండర్-14, అండర్-19 బాలబాలికల పోటీలను నర్సరావుపేట పట్టణంలోని కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ యందు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ బాన్ బాస్ తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి మొత్తం 250 మంది క్రీడాకారులు పాల్గొంటారని, వారి కోసం అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా నర్సరావుపేట గ్రామీణ సిఐ రామకృష్ణ హాజరవుతున్నారు. రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తున్నామని అన్నారు. బీహార్లో నిర్వహించే జాతీయ స్థాయి ఫ్లోర్ బాల్ పోటీల్లో పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు, డైరెక్టర్ కోమటినేని నసరయ్య, క్యాంపస్ ఇన్ఛార్జ్ కోటా బాపూజీ, పీడి కిషోర్ బాబు పాల్గొన్నారు. ఆగస్టు 3 అనగా ఆదివారం నాడు కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో రాష్ట్ర స్థాయి ఫ్లోర్ బాల్ అండర్-14, 19 బాలబాలికల పోటీలను నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర నలుమూల నుండి 16 జిల్లాల నుండి దాదాపు 250 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. వీళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలని సమకూర్చడం జరిగింది. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా పసుపులేటి రామకృష్ణ గారు, రూరల్ సిఐ గారు పాల్గొంటారు. ఈ పోటీల ద్వారా ఆంధ్రప్రదేశ్ అండర్-14, 19 బాలబాలికల జట్టును సెలెక్ట్ చేస్తారు. ఈ విధంగా సెలెక్ట్ అయిన రాష్ట్ర జట్టును సెప్టెంబర్ నెల 4, 5, 6, 7 తేదీలో బీహార్లో జరిగే జాతీయ స్థాయి ఫ్లోర్ బాల్ పోటీలో పాల్గొంటారని తెలియజేయటం. నర్సరావుపేట నియోజకవర్గం మండల కేంద్రమైన రొంపిచెర్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో బాస్కెట్బాల్, సాఫ్ట్ బాల్, ఖోఖో పోటీలు విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇస్తున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ సైదయ్య తెలిపారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో 60 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని అన్నారు. పల్నాడు జిల్లా ఖ్యాతి తెచ్చేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతామని అన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచేలా విజేతలను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ గత రాక్షస పాలనతో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను తన గొంతు విప్పి వినిపిస్తూ కూటమి పాలనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తన వంతు కృషి చేస్తున్న మహా న్యూస్ అధినేత మారెళ్ల వంశీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. అంగన్వాడీ పిల్లలకు బిస్కెట్లు, పండ్లు పంచిపెట్టారు. కేక్ కటింగ్ చేశారు. ప్రముఖ వైద్యుడు చదలవాడ ఆదిత్య మారెళ్ల వంశీ జన్మదిన వేడుకలకు పురస్కరించుకొని టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నర్సరావుపేట మండలం కేసనపల్లి ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ, తృతీయ, 4వ సంవత్సరం చదువుతున్న బీటెక్ ఈసీ ఇంజనీరింగ్ విద్యార్థి పరిశ్రమలను సందర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎఫ్ట్రానిక్స్లను సందర్శించున్నట్లు ప్రిన్సిపల్ నాగమల్లేశ్వరరావు తెలిపారు. పారిశ్రామిక సందర్శనలో భాగంగా ఎఫ్ట్రానిక్ విశిష్టతను, ఎలక్ట్రానిక్ ఉత్పత్తి గురించి హెచ్ఆర్ ఇంజనీరింగ్ వివరించారని కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ విష్ణుమూర్తి తెలియజేశారు. వార్తలు ముగించే ముందుగా హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో పెరగనున్న 115కి పోలింగ్ కేంద్రాలు. ఓటర్ల సంక్షిప్త సంవరణపై ఎన్నికల అధికారులతో కలెక్టర్ అరుణ్ బాబు సమీక్ష సమావేశం. అన్నదాతల ఖాతాలో 2,343 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం జమ. ఎన్నికల హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. పదవీ విరమణ చేసిన నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు. విశ్రాంత అధికారికి పోలీస్ అధికారులు ఘన వీడ్కోలు. నర్సరావుపేట జిల్లా కోర్టులో ఈ నెల 4 నుంచి విధుల బహిష్కరణకు న్యాయవాదులు పిలుపు. జిల్లా జడ్జితో పాటు అదనపు సీనియర్ సివిల్ జడ్జిని బదిలీ చేయాలని డిమాండ్. నర్సరావుపేట కే రిడ్జ్ పాఠశాలలో రాష్ట్ర స్థాయి ఫ్లోర్ బాల్ పోటీలు. జాతీయ స్థాయి పోటీలకు ప్రతిభావంతులను ఎంపిక చేస్తామన్న ప్రిన్సిపల్ బార్నర్ బాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.